మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుందంటేనే అదొక పండుగ వాతావరణం అనే చెప్పుకోవాలి. ఆయన ఇంటి దగ్గర వేలాది మంది అభిమానులు అయితే ఆయన ఒక్క చూపు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఆయన సెలబ్రేషన్స్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఆయన ఇంటి వద్ద గబ్బర్ సింగ్ టీమ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. గబ్బర్ సింగ్ టీమ్ అంటే మెగాస్టార్ అంటేనే మీరు మీ ప్రాణం ఇచ్చేస్తారు. సో ఈ రోజు సెలబ్రేషన్స్ ఎలా చేయబోతున్నారు? ఈరోజు ఫస్ట్ సారి సెలబ్రేట్స్ చాలా గ్రాండ్గా చేస్తారు. సార్ ఏంటంటే ఈ మధ్య దుబాయ్లో ఫ్యామిలీతో చేసుకుంటున్నారు. దానికోసము మెగా ఫ్యామిలీ పెద్ద పెద్ద స్టేజ్లు ఎక్కడెక్కడ అభిమానులు అలాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఏంటంటే మాకు 2 పండుగలు. ఎందుకంటే మా గబ్బర్ సింగ్ టీంలో మా రమేష్ బాబు అన్నట్టు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి తీసుకొస్తున్నాము రమేష్ బాబుని. ఈరోజు రమేష్ బాబు ఇక్కడ చిరంజీవి బర్త్డే చూడడానికి వస్తుందంటే ఆయనకు ఇంకొక జన్మము మా చిరంజీవి సార్ పోషిండు. అందులో అక్షరాల్లో 27,63,000 రూపాయలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సార్, నాగబాబు మీ ముగ్గురు కలిసి అపోలోకి మొత్తం బిల్లు పే చేసి మా రమేష్ బాబుని బయటికి తీసుకొచ్చిండు. దానికోసం సంతోషంగా ఈరోజు చిరంజీవి సార్ ఇంటి ముంగడ ఒక కేక్ కట్ చేయడము, ఆయన కటౌట్లకు పాలాభిషేకం చేయడము, పూలాభి కూడా చల్లి ఆనందంగా మాకు ఇలా రమేష్ బాబు ఇంకో జన్మం పోసిందని చెప్పి ఆనందం డబల్ మా పండగ మేము చేసుకుంటున్నాము. ఎందుకంటే ఫస్ట్ రోజు హాస్పిటల్ అడ్మిషన్ డాక్టర్ మాకు నమ్మకం ఇవ్వలేదు. 99% మేము గ్యారంటీ ఇవ్వలేమన్నారు. చిరంజీవి సార్ ఇంటికి పిలిచి మా వదినకు ధైర్యం చెప్పి 99% ఫారెన్ నుంచి డాక్టర్ని తెచ్చి మీ రమేష్ బాబుని ఏం చేయడు, మంచి ట్రీట్మెంట్ చేయించి పంపిస్తాను, మీరు ఖాళీ గోళీలు పెట్టుకోండి, మొత్తం నేనే ఉంటానని చెప్పి మాకు ఒక పెద్ద భువనగిరి అండగా మా చిరంజీవి సార్ ఇచ్చిండు. మాకు చాలా సంతోషం ఉన్నది. చిరంజీవి సార్కి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు లైఫ్ లాంగ్లో మేము కట్టదాకా మేము ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాము. పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ప్రాణము. అలాగనే మెగా ఫ్యామిలీలోకి మనం చాలా దగ్గర అయినాము. మాకు ఆ ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇష్టం. అది అలాగే ఆయనకున్న టైంలో అంటే బిజీ షెడ్యూల్లో ఒక వ్యక్తి గురించి ఇలా తెలుసుకోవడము, హెల్త్ కండిషన్స్ని అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడం, ఆయనకి ట్రీట్మెంట్ అందించడం అనేది ఒక ఎత్తు అయితే, సో ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒకటైతే వస్తుంది, అందరినీ తొక్కేస్తున్నారు అనేది ఒకటి వస్తుంది. సో దాని గురించి మీరేమంటారు? మళ్ళీ చెప్పు. అంటే చిరంజీవి గారు అందరినీ తొక్కేస్తున్నారు అనేది ఒక మీమ్స్ పేజ్లో వైరల్ చేస్తున్నారు చాలా మంది. ఆయన అంటే గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఎప్పుడు ఆయనకి అలా కామనే. సో దాని గురించి మీరేమంటారు? అదే బంగారము అందరు ఇష్టపడతారేమని, చిరంజీవి సార్ని అందరు ఇష్టపడాలని చెప్పి లేదు. ఆయన బంగారం కాదు, వంజ్రం. ఆయన వంజ్రంకి ఏమంటే ఇలాంటి నిందలు కొన్ని వస్తుంటాయి. ఆయన సేట్ పవర్ మనిషి. కొన్ని తొక్కేస్తున్నారు అంటే వాళ్ళ తప్పులు ఒప్పులు కూడా ఉంటాయి. ఒప్పులు లేకుండానే ఒత్తేసాడు చిరంజీవి సార్ అని కాదు, ఎవరికైనా చిన్న పిల్లగాడికని. ఈరోజు ఇందుకోసము సమాఖ్య ధరం కోసము ప్రకాష్ రాజ్ మాట్లాడతలేడు. అలాంటి ఆయనని కూడా ఇలా ఇండస్ట్రీలో ఏగుతున్నా అంటే ఆయన టాలెంట్ ఉన్నాడు. అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో ఎవరికైనా ఆపడానికి చిరంజీవి సార్ కాదు, దేవుడు కూడా ఆపాడు. అదన్నీ మేము అవి నమ్మము. అవి చెప్పుకుంటూ పోతారు. మంచి పండ్ల చెట్టుకి రాళ్ళు కొడతారు కూడా, ఆ విధంగా మేము అనుకుంటాం. మీతో ప్రతిసారి మెగాస్టార్ గారు ఏం మాట్లాడతారు అంటే కలిసిన ప్రతిసారి ఆయన చెప్పే కామన్ పాయింట్? నేను స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి నేను మెగాస్టార్ ఫ్యామిలీకి చిరంజీవి డ్యాన్స్ అంటే ఇష్టం బాగా. ఆయన నుంచి మాకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మేము ఆయన దగ్గర అయినాము. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో అంటే అందరు ఏమంటారంటే మనం చూస్తేనే పవర్ గ్యాంగ్, వీళ్ళు గబ్బర్ సింగ్ గ్యాంగ్ అని. చిరంజీవి సార్ కూడా చాలాసార్లు మాట్లాడిండు. మొన్న కూడా చాలా మా రమేష్ బాబుకి చెక్ ఇష్టప్పుడు మాట్లాడినాం, ఇట్లా మా పరిస్థితులు ఉన్నాయంటే నేనున్న స్థాయి అని చెప్పి మాకు అందరికి ధైర్యం ఇచ్చింది. మాకు ఆ ఫ్యామిలీలో ఎప్పుడు మాకు ఫుల్ ధైర్యం. సో ప్రతిసారి కూడా ఆయన పుట్టినరోజు వచ్చిందంటే ఒక పండుగ వాతావరణం అనేది ఆయన ఇంటి వద్దే కాదు ప్రతి చోట కూడా ఊర్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన ఇంటి వద్ద మెగాస్టార్ గారికి పాలాభిషేకం, పూలాభిషేకంతో పాటు రమేష్కి ఎవరైతే ట్రీట్మెంట్ అందించారో ఆయన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఇంటి ఆవరణలోనే ఆయన కేక్ కట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అని రమేష్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.